अथ 18 मोक्ष संन्यास योगमु। अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषीकेश पृथ्केशिनिषूदन। अर्जुनुडु पलिకెను, ఓ మహాబాహువులు కల కృష్ణ, సన్యాసము కర్మలను త్యజించటము మరియు త్యాగము కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశ, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది. ఓ కేశినిషూదన. శ్రీభగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః సర్వకర్మఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా. శ్రీ భగవానుడు ఇలా పలికెను, కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపః కర్మ న త్యాగ్యమితి చాపరే. కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నీయూ దోషభూయిష్టమైనవి అని, వాటిని విడిచిపెట్టాలి అంటారు. అదే సమయంలో మరికొంతమంది యజ్ఞములు, దానములు మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. త్యాగము అన్న విషయముపై ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము. ఓ పురుష వ్యాఘ్రమా, త్యాగము అనేది 3 రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది. యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు. అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు. ఓ అర్జున, నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టటాన్ని రజోగుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే ఉరజున సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్వికో మతః. అర్జున, కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడతాయో మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో దానిని సత్వగుణ త్యాగము అంటారు. నా ద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండేవారు నిజమైన త్యాగులు. వారు సత్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు. కర్మ స్వభావం గురించి నహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహమును కలిగున్న ఏ జీవికి కూడా
కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి మరణించిన పిదప కూడా సుఖము, దుఃఖము మరియు ఈ రెంటి మిశ్రమము, ఈ 3 విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కాని కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కాని పరలోకములో కాని ఉండవు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమ్మి సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ అర్జున, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న 5 కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము. అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది. అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృచ్ఛేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరము, కర్త, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము, ఇవే కర్మ యొక్క 5 అంగములు. శరీర వాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః. డ్యాష్ కామా 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 కామా. శరీరము, వాక్కు లేదా మనస్సులచే ఏ కర్మ కార్యము జరిగినా అది మంచిదైనా లేదా చెడైనా ఈ 5 దానికి కారకములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వా ఉపి స ఇమాన్ లోకాన్న హంతి న నిబధ్యతే. కర్తృత్వ అహంకార భావమును, చేసేది నేనే అన్న భావమును విడిచిపెట్టి బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు. అజ్ఞానం అజ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాన విషయము, జ్ఞానమును ఎరింగినవాడు, ఇవి 3 కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త, ఈ 3 కర్మ యొక్క అంగములు. అజ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణుతాన్యపి. జ్ఞానము, కర్మ మరియు కర్త, ఇవి ప్రకృతి గుణముల పరముగా ఒక్కోటి 3 రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఏ జ్ఞానముచేనైతే సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనస్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్వగుణములో ఉన్నట్టు. పృథ్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానము చేతనైతే భిన్న భిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడతాయో ఆ జ్ఞానము రాజసికమని రజోగుణములో ఉన్న గ్రహించుము. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్న భిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలైపోయేట్టు చేసి
తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది. నియతం సంగరహితమరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్సాత్వికముచ్యతే. ఏదైతే కర్మ శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో అది సత్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. స్వార్థ కోరికచే ప్రేరేపితమై అహంకారముచే చేయబడినట్టి మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును. అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి తమ యొక్క స్వ శక్తి ఏమిటో తెలుసుకోకుండా మరియు పరిణామాలు, జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు. ముక్త సంగో ఉనహంవాది మృత్యుత్సాహసమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. అహంకార మమకార రహితముగా ఉన్నవారు మరియు ఉత్సాహము దృఢ సంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు. రాగి కర్మఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో ఉసుచి హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ దురాశగల వాడై హింస ప్రవృత్తి కలిగి అపవిత్రతతో ఉండి మరియు హర్ష శోకములచే ప్రభావితమవుతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శతో నైష్కృతికో ఉలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను తమోగుణ కర్తలు అంటారు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథ్వేన ధనంజయ. ఇక వినుము ఓ అర్జున, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిలయందు భేదమును విస్తారముగా వివరిస్తాను. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ఓ పార్థ, ఏది సరియైన పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు, ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్వగుణములో ఉన్నది అని చెప్పబడును. యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి రజోగుణములో ఉన్నట్టు. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఓ పార్థ, చీకటితో ఆవృత్తమై ఉండి అధర్మమునే ధర్మము అనుకుంటూ అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికి. యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పము మరియు మనస్సు, ప్రాణవాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని సత్వగుణ దృఢమనస్కత అంటారు.
యయా తు ధర్మకామార్థాన్ ధారయతే ఉరజున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతి సా పార్థ రాజసి. ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము, విధులు, కామము, సుఖములు మరియు అర్థము, సంపద పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి. విడువకుండా పగటి కలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనవుతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జున. దేహముయందున్న జీవాత్మ రమించే 3 విధముల సుఖముల గురించి మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. యత్తదగ్రే విషమివ పరిణామే ఉమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. మొదట్లో విషంలా అనిపించిన, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్వగుణ సుఖము. అది ఆత్మ జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్రే ఉమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇంద్రియములతో ఇంద్రియ వస్తు విషయముల సంపర్కము చేత కలిగిన సుఖమును రాజసిక, రజో గుణ సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోద్ధం తత్తామసముదాహృతం. ఏదైతే ఆనందము ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, మరియు నిద్ర, సోమరితనము మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో అది తామసిక ఆనందము అని చెప్పబడును. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్రిభిర్గుణైః. ఈ భౌతిక జగత్తు యందు భూమిపై కాని లేదా ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కాని ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి, పుట్టుక పరంగా కాదు. సమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ అజ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సమము, ప్రశాంతత, దమము, ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయం, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడు? ఇక ఇప్పుడు నా నుండి వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. తన సహజ స్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి సమస్త భూతములు ఎవని నుండి ఉద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో వానిని ఆరాధించినట్టు ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మోత్స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇతరుల ధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగా చేయలేకపోయినా సరే తన స్వ ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను వాటిలో దోషాలు ఉన్నా సరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు. ఓ కుంతీపుత్ర, అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు నిజానికి సమస్త కర్మ ప్రయాసలు ఏదో ఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్చతి. ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో వారు శ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా అజ్ఞానస్య యా పరా. ఓ అర్జున, పరిపూర్ణ సిద్ధిని కర్మ సన్యాసములో పొందిన వ్యక్తి ఏ విధముగా అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా బ్రహ్మాన్ను కూడా ఎలా పొందగలడో వివరిస్తాను. నా నుండి క్లుప్తముగా వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లబ్ధ్వాసి యతవాక్కాయమానసః జ్ఞానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. డ్యాష్ కామా 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 కామా. వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి రాగద్వేషరహితముగా ఉండును, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనో వాక్కులను నియంత్రిస్తాడు, నిత్యము ధ్యానములో నిమగ్నమవుతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై బ్రహ్మంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. అంటే పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంత చిత్తముతో ఉంటాడు, దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు, సర్వభూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ
అటువంటి యోగి నా పరాభక్తిని పొందును. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో అజ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థముగా నేను ఎవరో, ఎంతటి వాడినో తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనస్వరమైన ధామమును పొందుతారు. చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అధ చేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కాని ఒకవేళ అహంకారముచే నా సలహా వినకపోతే నీవు నాశనమైపోతావు. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై నేను యుద్ధం చేయను అని అనుకుంటే నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నీ యొక్క స్వంత క్షత్రియ భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్య వశోऽపి తత్. ఓ అర్జున, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే ఉరజున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. ఓ అర్జున, భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణముగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఓ భరత, ఆయన కృపచే నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు. ఇతి తే అజ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టో ఉసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములోకెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో ఉసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది.
ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను. భయపడకుము. ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో ఉభ్యసూయతి. ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. ఆధ్యాత్మిక విషయములు వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు. మరియు ముఖ్యంగా నా పట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్య సంశయః. ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు. న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. వారికంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః అజ్ఞానైజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః. మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు జ్ఞాన యజ్ఞముచే తమ బుద్ధిచే నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను. ఇదే నా అభిప్రాయము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధ విశ్వాసముతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. కచ్చిదేతచ్శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిద్ జ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. ఓ అర్జున, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము మోహభ్రాంతి నిర్మూలించబడినవా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితో ఉస్మి గతసందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దోషరహితుడా, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధంగా నేను వాసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు మహాత్ముడు ప్రీతపుత్రుడు అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి. వ్యాసప్రసాదాత్ శ్రుతవానేతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథ్యతః స్వయం. వేదవ్యాసుని అనుగ్రహం చేత నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి తెలుసుకున్నాను. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. సర్వోత్కృష్ట శ్రీకృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. మరియు ఆ శ్రీకృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వరూపమును గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యచకితుడనై పదే పదే మహదానందముతో పదే పదే పులకించిపోతున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామాష్టాదశో అధ్యాయః. మోక్ష సన్యాస యోగము పూర్తి.